లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా కలర్ ఫ్రేమ్స్ మూవీస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. తేజ సజ్జా హీరోగా ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన చిత్రం హనుమాన్. ఇందులో వరలక్ష్మి శరత్ కుమార్ ముఖ్య పాత్ర పోషించారు. ఇది సూపర్ మ్యాన్ స్టోరీ అని ఇప్పటి వరకు వచ్చిన చిత్రాలకు పూర్తి భిన్నంగా ఉంటుందని ప్రశాంత్ వర్మ ఫస్ట్ నుంచి చెబుతున్నారు. అయితే ఈ సినిమా ప్రకటించినప్పుడు అంతగా అంచనాలు లేవు, కానీ ఎప్పుడైతే టీజర్ రిలీజ్ చేశారో అప్పటి నుంచి సినిమాకు ఊహించని క్రేజ్ ఏర్పడింది. ఇక ట్రైలర్ రిలీజ్ చేసిన తర్వాత అయితే ఇందులో ఏదో విషయం ఉందనే ఫీలింగ్ ఆడియన్స్ కు కలిగించింది. ట్రైలర్లో చివరన హనుమాన్ కళ్ళను చూపించారు. ఆ కళ్ళను చూస్తే ఆ కళ్ళు మెగాస్టార్ కళ్ళులా ఉన్నాయని, ఇందులో మెగాస్టార్ హనుమాన్ గెటప్లో కనిపించనున్నారని వార్తలు వచ్చాయి. అయితే ప్రశాంత్ వర్మను దీని గురించి అడిగితే సినిమాలో చూసి తెలుసుకోవాలి, కానీ ఇప్పుడేమీ చెప్పను అంటూ సస్పెన్స్లో పెట్టేశాడు. ఇదిలా ఉంటే ఈ సినిమా సంక్రాంతి పోటీ నుంచి తప్పుకుంటుంది అనుకున్నారు, కానీ ఎవరు ఏం చెప్పినా హనుమాన్ మూవీని మాత్రం సంక్రాంతి సందర్భంగా జనవరి 12న రిలీజ్ చేయాలని ఫిక్స్ అయ్యారు మేకర్స్. ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ను ఈ నెల 7న గ్రాండ్గా చేయనున్నారు. మెగా ప్రీ రిలీజ్ ఈవెంట్ అంటూ మేకర్స్ అనౌన్స్ చేశారు. విషయం ఏంటంటే ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్కు గెస్ట్గా మెగాస్టార్ చిరంజీవి వస్తున్నారట. ఇది కూడా సస్పెన్స్గానే ఉంచారు. ఇందులో చిరంజీవి హనుమాన్ క్యారెక్టర్లో కనిపిస్తారు కాబట్టే ఆయన ఈ ఈవెంట్కు వస్తున్నారని టాక్ వినిపిస్తోంది. చిరంజీవికి ఆంజనేయ స్వామి అంటే ఎంతో ఇష్టం. అందుకనే ప్రశాంత్ వర్మ అడిగేసరికి కాదనలేకపోయారని తెలిసింది. చిరు రంగంలోకి దిగితే హనుమాన్ మూవీకి మరింత క్రేజ్ రావడం ఖాయం.